హాయ్ ఫ్రెండ్స్, నా పేరు వెంకటేష్. వెల్కమ్ టు రేడియో ఛానల్ చిల్ బ్రెడ్స్ 2.0. ఫస్ట్ వీడియోకి లైక్ కొట్టండి, రీచ్ ఎక్కువ పెరుగుతుంది. సబ్స్క్రైబ్ చేయకపోతే సబ్స్క్రైబ్ చేయండి. 80K అయిపోయింది, 100Kకి దగ్గరలో ఉన్నాం. ఇంకొచ్చేసి ఓటింగ్ ఆర్డర్ అడిగారు. నిన్న నైట్కి అయితే ఫస్ట్ వచ్చేసి కళ్యాణ్ ఉన్నాడు. కళ్యాణ్కి అయితే నిన్న నైట్ బాగా ఓట్లు పెరిగాయి. ఫస్ట్ ప్లేస్లో కళ్యాణ్ ఉన్నాడు, సెకండ్ ప్లేస్లో తనుజ గారు, థర్డ్ ప్లేస్లో ఇమాన్యువల్, ఫోర్త్ ప్లేస్లో డీమన్ కూడా నిన్న నైట్ బాగా పెరిగాయి. ఇంకా ఫిఫ్త్ ప్లేస్లో బర్నీ గారు ఫిఫ్త్ ప్లేస్లో ఉన్నారు. సిక్స్త్ ప్లేస్లో సంజన గారు, సెవెంత్ ప్లేస్లో వచ్చేసి సుమన్ శెట్టి, ఎయిత్ ప్లేస్లో వచ్చేసి దివ్య. మీరు నమ్మినా నమ్మకపోయినా ఇదే ఓటింగ్ ఆర్డర్. నమ్మకపోయినా నాకేం ప్రాబ్లం లేదు. ఇంకొచ్చేసి సాటర్డే అప్డేట్స్లో ఫస్ట్ వచ్చేసి మొన్న చెప్పే కదా ఒక మీటింగ్ జరుగుతుంది. ఇందులో డీమన్ని అలాగే కళ్యాణ్ని కొంచెం తక్కువ కోటింగ్ పడేలా ఉంది. సంజన గారికి అయితే చాలా ఎక్కువ పడుతుంది కోటింగ్. ఎందుకంటే చాలాసార్లు చెప్పారు ఆవిడకి మాటలు లూజ్ అవ్వద్దని. ఆవిడ మళ్ళీ అదే చేస్తుంటే ఇంకా వాళ్ళకి షోకి కూడా కొంచెం ప్రాబ్లం అవుతుందని ఆవిడ చుట్టూనే ఈరోజు ఎపిసోడ్ తిరుగుతుందని చెప్పా. ఇప్పుడు అదే జరిగింది. ఫస్ట్ వచ్చేసి సంజన గారికి అయితే గట్టిగా కోటింగ్ పడింది ఏదైతే మాటలు అన్నారో దానికి. ఆ తర్వాత నాకు సార్ వచ్చేసి హౌస్లోంచి బయటికి వెళ్ళిపో అని కూడా అన్నారంట. ఆవిడైతే చాలా ఏడ్చారంట ఆ మాటకి. ఇంకా ఆ తర్వాత వచ్చేసి రీతుకు కూడా కోటింగ్ పడింది. ఎందుకంటే నామినేషన్ మధ్యలో దూరి అంత పెద్ద గొడవకి కారణమైంది రీతునే కాబట్టి తనకు కూడా కోటింగ్ పడిందంట. ఇంకా ఆ తర్వాత వచ్చేసి కళ్యాణ్ కూడా కోటింగ్ గట్టిగానే పడింది. ఎందుకంటే అమ్మాయి మీదకి అదే వెళ్తూ ఉన్నాడు కదా దానికి. ఆ తర్వాత చైర్స్ తన్నాడు కదా దానికి. రెండింటికి కలిపి వీడియో ప్లే చేశారంట. కోటింగ్ అయితే పడింది. ఆ తర్వాత వచ్చేసి డీమన్ పవన్ కూడా కోటింగ్ పడింది. ఎందుకంటే కళ్యాణ్ నెక్ పట్టుకున్నాడు కదా దానికైతే కోటింగ్ పడింది. ఇక్కడ కళ్యాణ్ లేసి ఆల్రెడీ ముందుగానే చెప్పాడు కదా నాకు సార్ ఆ విషయం గురించి అడిగితే నేను నాకు సార్ చెప్పుకుంటాని. ఇప్పుడైతే నాకు సార్ అడిగారు చెప్పాడంట. ఆ టైంలో అలా పట్టుకునేసినాడు కానీ వాడేం కావాలని పట్టుకోలేదు సార్ ఇది అదేని. ఇంకా డీమన్ వెనకేసుకొని వచ్చాడంట. ఇంకా నాకు సార్ కూడా అతనే చెప్తున్నాడు, అతనికే ప్రాబ్లం లేదు. నేను ఆ రోజే చెప్పా కళ్యాణ్ కనుక దాన్ని ఇష్యూ చేసి ఉంటే పెద్దది అయ్యేది. అప్పుడు రెడ్ కార్డో ఏదో ఒకటి వచ్చేది. కళ్యాణ్ దాన్ని ఇష్యూయే చేయలేదు, పట్టించుకోలేదు. ఇంకెందుకు దాన్ని అంత పెద్ద ఇష్యూ చేశారని ఆ రోజే చెప్పా. ఈరోజు మళ్ళీ తనే చెప్పాడు నాకేం ప్రాబ్లం లేదు సార్ అని. ఇంకా నాకు సార్ కూడా దాన్ని అంతటితో వదిలేశారు. ఇంకా ఆ తర్వాత డీమన్ అలాగే కళ్యాణ్ని ఇద్దరిని నాకు సార్ అయితే నెక్స్ట్ లెవెల్లో మెచ్చుకున్నారు. ఎందుకంటే ఈ సీజన్లో బెస్ట్ టాస్క్ నిన్న జరిగింది, బెస్ట్ ఎపిసోడ్ నిన్నదే. ఇద్దరు చాలా అంటే చాలా బాగా గేమ్ ఆడారు, నెక్స్ట్ లెవెల్లో ఆడారు నిజంగా ఆ గేమ్ అయితే. ఆ తర్వాత ఆ గేమ్ ఓడిపోయినా గెలిచినా కూడా ఆ తర్వాత వాళ్ళ బాండ్ ఏదైతే ఉందో అది ఇంకా నెక్స్ట్ లెవెల్. నాకు సార్ అయితే వాళ్ళిద్దరిని మెచ్చుకున్నారు. ఇంకా ఆ తర్వాత ఇక్కడ కళ్యాణ్ క్యాప్టెన్సీ తీయేస్తారంటే నిన్న రూమర్ వచ్చింది. నిన్న నైట్ నాకు ఎక్కువ మెసేజ్లు వచ్చాయి కాబట్టి రియాక్ట్ అయ్యా. అది రూమర్ అయి ఉంటుందని. నా దగ్గర ఏ అప్డేటు లేదని చెప్పా. ఎందుకంటే కళ్యాణ్ క్యాప్టెన్ అవుతాడని వాళ్ళకి ఎలా తెలుసు? అప్పుడెప్పుడో సోమవారం ఏదో చేస్తున్నాడని తీసేయాలని ఎందుకు అనుకుంటారు? అలాంటిది ఏం లేదు. అది అంత కష్టపడిన తర్వాత కూడా దాన్ని తీయేశారంటే ఇంకా వాళ్ళకే బొక్క పడుతుంది కానీ ఇంకేం ఉండదు. ఇక్కడ కళ్యాణ్ క్యాప్టెన్సీ ఏమీ పోలేదు అంతే.